ఫ్యాన్ ఆపిన కొద్దిసేపు తిరుగుతూ ఉంటుంది. మనం అనుకోవచ్చు సహవాసంలో ఉన్నాను, నేను ప్రభులోనే ఉన్నాను, చప్పట్లు కొడుతున్నాను, ఆత్మలో ఎగురుతున్నాను, నాకు భాషలు కూడా వస్తున్నాయి, అప్పుడప్పుడు రోషం కూడా వస్తుంది, నేను భక్తుడిని అసలు అని మనం అనుకుంటున్నాం. నిజంగా నీవు దేవుని సహవాసంలో ఉన్నావా? కృపావరాలు కొన్నిసార్లు ఇప్పుడు పిల్లలకి యూనిఫామ్ కొనిచ్చాము, ఏంటంటే స్కూల్కి వెళ్ళండి మంచిగా చదువుకొని మంచి యూనిఫాము, లేకపోతే ఏదో కొనిచ్చాము, లేకపోతే బైక్ కొనిచ్చారు, ఏదో ఒకటి కొనిచ్చారు, బాగా చదువుకుంటారని కాలేజీకి వెళ్తున్నాడు, చదువుకుంటాడు, బైక్ వాడు కొనిచ్చాము, వాడు పాస్ అవుతాడని మనం ఎదురు చూడగా వాడు ఫెయిల్ అయ్యాడని బైక్ వెనక లాక్కోలేము కదండి. నీకు గిఫ్ట్ ఇచ్చాను, నీవు ఫెయిల్ అయిపోయావు కాబట్టి మళ్ళీ దేవుడు కృపావరాలు ఇచ్చాడు. అదే పని చేస్తూ ఉంది. దేవుని కృపకైన దూరం అయిపోయినా, దేవుని ఆత్మతను విడిచిపోయినా కృపావరాలు పనిచేస్తుంది. ఫ్యాన్ ఆపిన తర్వాత కూడా కొద్దిసేపు ఫ్యాన్ ఎలా తిరుగుతూ ఉంటుందో అట్లా కొంతమంది తిరుగుతూ ఉన్నారు. దేవునిలోనే ఉన్నాం, ప్రభులో ఉన్నామని భ్రమలో ఉన్నారు. నేనంట నిజంగా మనం దేవునిలో ఉన్నాం. కృపావరాలను బట్టి అంచనా వేయొద్దు. నేను పాడే పాటను బట్టి, నేను మాట్లాడే మాటలను బట్టి అంచనా వేయొద్దు ఈయన దేవుని సహవాసంలో ఉన్నాడా లేదని. నీకు వచ్చే పాటలను బట్టి, నీకు వచ్చే మాటలను బట్టి ఏంటంటే దాన్ని బట్టి అంచనా వేయలేదు. నిజంగా నీకు దేవునికి మధ్యలో ఒక మిక్కటమైన సంబంధం ఉందా? ఆయన మనల్ని కుమారులుగా చూడాలనుకుంటున్నాడు. మన ప్రవర్తన ఆయనకి ప్రీతికరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన సహవాసంలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. సహవాసంలో ఉన్నామా? సహవాసానికి దూరం అయిపోయామా? దేవునితో ఐక్యత కలిగి ఉంటున్నామా? ఐక్యతకు భిన్నంగా మనం ప్రవర్తిస్తున్నామా? ప్రభుతో కలిసి మనం నడుస్తున్నామా? ఆయన యందు నడుస్తున్నామా? లేకపోతే ఆయన యందు ఉన్నామనే భ్రమలో మనం బ్రతుకుతున్నామా కూడా ప్రశ్నించుకొని పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి.